ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యంగా ఉందని ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు పటేల్ అన్నారు. రుణమాఫీ, రైతు భరోసా, రైతు బీమాకు కేటాయించిన నిధులు రైతుల్లో ఆనందాన్ని నింపిందని హర్షం వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ బడ్జెట్ కంటే కాంగ్రెస్ ప్రభుత్వ బడ్జెట్ అభివృద్ధి సంక్షేమం ప్రాతిపదికన రూపొందించిందన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి, ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కలకు ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం మరి బడ్జెట్లను రిలీజ్ చేయడం అనేది జరిగింది. మరి రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం మరి బడుగు బలహీన వర్గాలకు అనుకూలంగా వాస్తవానికి దగ్గరలో మరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అదేవిధంగా ఆర్థిక శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మంత్రివర్గం అంతా కూడా మాట్లాడి ప్రజలందరికీ ఆమోదయోగ్యమైన బడ్జెట్ని నిన్న రిలీజ్ చేయడం అనేది జరిగింది. మరి వాళ్ళకంటే రెట్టింపు స్థాయిలో మరి మేము ఈరోజు బడ్జెట్ కేటాయించడం అనేది జరిగింది. ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం 23-24కు 2,32,017 కోట్లను కేటాయిస్తే నేటి ప్రజాప్రభుత్వం 2,91,159 కోట్లను కేటాయిస్తూ మరి నిన్న బడ్జెట్లో పొందుపరచడం అనేది జరిగింది. మరి దీంట్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు ప్రతి వర్గం కూడా అభివృద్ధి ధ్యేయంగా ప్రత్యేకించి బడ్జెట్లు కేటాయిస్తూ ముఖ్యంగా రైతులకి పెద్దపీట వేస్తూ మరి వ్యవసాయ రంగానికి 24-25కు 72,659 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. మరి ఇందులో రైతు రుణమాఫీకి 25,000 కోట్లు, రైతు భరోసాకు 15,075 కోట్లు, 15,075 కోట్లు, వ్యవసాయ కూలి రైతులకు రైతు భరోసా 1,200 కోట్లు, రైతు బీమా 1,589 కోట్లు, పంటల బీమా 1,300 కోట్లు, పంటలకు బోనస్ 1,800 కోట్లు, విద్యుత్ సబ్సిడీ 11,500 కోట్లు, నీటిపారుదల శాఖకు 10,829 కోట్లు, ఇతర శాఖలకు 3,366 కోట్లు, మొత్తం 72,659 కోట్లు కేవలం వ్యవసాయ రంగానికి కేటాయించడం అనేది జరిగింది. మరి వెనుకబడుగు తరగతులకు బీసీ సంక్షేమ శాఖ పద్దు కింద 9,200 కోట్లు, మత్స్య శాఖకు 458 కోట్లు, చేనేత వస్త్రాలకు 350 కోట్లు, మొత్తం 10,028 కోట్లను వెనుకబడిన తరగతుల కోసం కేటాయించడం అనేది జరిగింది. అదేవిధంగా మైనార్టీకి సంబంధించింది మరి గతంలో వాళ్ళు 1,517 కోట్లు కేటాయిస్తే మరి ఈనేటి ప్రభుత్వం 3,300 కోట్లను కేటాయించడం అనేది జరిగింది. వాళ్ళకంటే డబ్బులు కేటాయించడం అనేది జరిగింది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ షెడ్యూల్ తెగల కోసం 33,124 కోట్లు